రా రా రా. ఏమైంది? కూర్చో. ఎందుకు అట్లా లాక్కొచ్చును? ఈడు మాట్లాడితే మీ అయ్య వాళ్ళకి వినపడదుగా. అయ్యో ఇనిపేది గాని చెప్పు. లెటర్ వచ్చిందే. అయ్యో ఇందులో కొత్త ఉందే. ఈడ నుండి లెటర్ ఎల్లుడు, ఆలస్యంగా ఆ వైపు నుండి ఫేస్బుక్ లో లెటర్ వచ్చుడు. ఎన్ని దినాల నుండి ఎవ్వరం జరుగుతలేదు. అది కాదే, రోజు వచ్చేది వేరు, ఈ రోజు వచ్చింది వేరు. తను మనం వెళ్ళిన గుడికొచ్చిందంట. ఏందని వనేది? ఈ ముచ్చట నిజమేనా? నీకబద్ధం చెప్తే నాకేమొస్తది? చూడు. ఈ రోజు నేను గుడికెళ్ళినా. నువ్వెక్కడున్నావో గాని ఓహో నా పక్కనే ఉన్నట్టు నా మనసు పదే పదే చెప్పింది. నిజంగా నువ్వక్కడుండుంటే, నా మనసు చెప్పిందే నిజమైతే నాకంటే అదృష్టవంతుడు ఉండడు. అట్లనా? మంచిగుంది మీ వ్యవహారం. పోవే, నన్ను ఆట పట్టించకు. నీ దిల్లులో ఉన్నోడు ఈ దునియాల ఏడున్నాడో ఏడెతకాలనో అని అనుకున్నాను. గీడనే ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నాడని అర్థమైంది. సరే నువ్వు చెప్పు, ఏం చేయాలనుకుంటున్నావు? చేసుడేముందే, నువ్వు చెప్పినట్టే నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు నేను తనని కలవను. కలుసుడేదన్నా ఉందంటే అది పెళ్లిపీటల మీదే. గీసువంటి ప్రేమలే గెలుస్తాయే. మనిషిని చూడకుండా మనసును చూసి ప్రేమించేటోళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు? నువ్వన్నావు కదే, జరిగిపోతుంది. అవునే చంద్రి, నువ్వు కూడా అతను ఈయనే ఏడా ఉన్నాడనిపిస్తుందని గుళ్ళ అన్నావు గదా? అవును. అంటే అతన్ని మనం చూసి ఛాన్స్ ఉంది. కళ్ళు మూసుకొని ఓసారి యాదికి తెచ్చుకో, ఆ పోరుడు కనిపిస్తాడేమో. సరే. కనబడిందా? నువ్వు వాళ్ళు బొంగ మూతి పెట్టకే. నేను యాదికి తెచ్చుకుంటా చూడు. ఏంటే, కనిపించారా? ఎవరైనా కనిపించారా? ఆ ఎర్ర జుట్టుడు, అదే ఆ క్యారియర్ గడు కనిపించుడు. ఏంటే, వాడు కనిపిస్తున్నాడంటే ఏదో ఉంది. కొంపతీసి నేను ప్రేమలో. నువ్వు యాడికో పోమాక. వాడు క్యారియర్ ఇచ్చేదాకా నా కళ్ళలోనే తిరుగుతుంటాడు. తన గురించి నాకెందుకులే కాని లెటర్ రాయివే, వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. రే, నా ఫోన్ ఇవ్వండిరా. రే, 10 నిమిషాలని గంట అయిందిరా. ఇవ్వండ్రా బాబు, నా బుజ్జి కదా, నా బంగారం కదా. ఇవ్వండ్రా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇవ్వండ్రా ఇవ్వండ్రా, ఒక్కసారి ఇవ్వండ్రా ఫోను. అరే ఇవ్వండ్రా ఒక్కసారి, ప్లీజ్ రా ప్లీజ్, ఒక్కసారి ఇవ్వండ్రా. ఇంకెంతసేపు చూస్తారా? ఇవ్వండ్రా ప్లీజ్ రా. ఆగండ్రా, మీరు గేమ్స్ ఆడాల్సింది ఫోన్లో కాదు, గ్రౌండ్లో ఆడాలి. అవును, ఇలా కూర్చుని ఆడితే గెలిచినా ఓడినా నీలోనే బాధ ఆనందం ఉండిపోతాయి.
అదే నలుగురితో ఆడితే ఓడిపోతే ఎలా అయినా గెలవాలి అన్న కసి పెరుగుతుంది. నలుగురు ఫ్రెండ్స్ అవుతారు. ఖోఖో, కబడ్డీ, క్రికెట్ ఇలాంటి గేమ్స్ ఆడితే బాడీకి చెమట పడుతుంది. బాడీ కూడా స్టిఫ్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఈ పబ్జీలు, టెక్నోలు ఆడడం వల్ల కళ్ళు పాడయి భూతద్దాలు వస్తాయి. అప్పుడు ఇలా 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 చూడాల్సి వస్తుంది. అంతేకాదు నడుం నొప్పి వస్తుంది, రేపు మాపో గూనొస్తుంది. అప్పుడు ఇలా 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 నడవాల్సి వస్తుంది. చూసే వాళ్ళందరూ మిమ్మల్ని గేలి చేస్తారు. అన్నయ్య, చీకట్లో ఆడితే బూచోడు ఎత్తుకెళ్తాడంట, పాములు కరుస్తాయంట. నైట్ టైం మనం ఇంట్లో క్యారమ్స్ లాంటివి ఆడుకోవాలి. మనం ఇప్పుడు అందరం కలిసి క్యారమ్స్ ఆడదామా? పదండి. అభి అన్నయ్య, మ్మ్. ఈ మధ్య సూర్యకి మాకంటే ఫోన్ పిచ్చి ఎక్కువైంది. సూర్య అన్నయ్య, వదిన నొక్కదాన్నే కాదు, మమ్మల్ని కూడా పట్టించుకోండి. రే నిన్నేరా, పిల్లలు అంతగా అడుగుతున్నారు కదా, రా వచ్చి కూర్చో. రే ఆ. నిన్నే రా కూర్చో. రే ఇట్రా నన్ను కూర్చో. సూపర్ సూపర్. Hey, wow, super! సూర్య అన్నయ్య, రెడ్ వేస్తే మనమే విన్ను. సూర్య రెడ్ కాయిన్ ఎప్పటికి వేయాలి? రెడ్ కాయిన్ వేస్తే సూర్యలో సక్సెస్ అయినట్టే. రే ఏంట్రా ఇలా లాక్ చేశారు? సరే ట్రై చేస్తాను రా. పర్లేదు రవి. కమాన్ సూర్య, ఏం కాదు, పర్లేదు వెయ్యి. పడుతుంది సూర్య, కొట్టు. రేయ్ నా వల్ల కాదు గాని కళ్ళు మూసుకొని కొట్టేస్తాను. సరే ఏదో ఒకటి కానీ. పడిందరా? ఏంట్రా మాట్లాడరు? పడిందా లేదా?
రే కాయిన్ పడిందిరా. సూపర్. రే చూసారుగా, ఇప్పటికైనా అర్థమైందా? కలిసి ఆడితే ఇలా ఉంటుంది. ఒక్కరే కూర్చుని ఆ ఫోన్లో గేమ్స్ ఆడితే ఏమొస్తుంది? ఇలా కుటుంబంతో ఇంట్లో ఆడుకునేవి, ఫ్రెండ్స్తో బయట ఆడుకునేవి చాలా ఉన్నాయి. టెక్నాలజీ పేరు చెప్పి అన్నీ వదిలేస్తున్నాం. మనకి కుటుంబం లేదని, బ్లడ్ రిలేషన్స్ తెలియవని స్కూల్లో ఒకడన్నాడు. ఎవరు నా మాటంది? మన హాస్టల్లో 100 మంది ఉంటాం. మనంత పెద్ద కుటుంబం ఎక్కడుంటుంది చెప్పు? మీలో ఏ ఒక్కరికి బాగాలేకపోయినా మీరందరూ కలిసి తినకుండా దేవుణ్ణి ప్రార్థిస్తారు కదా, అవునా కదా? అవును. సో మీకంటే బాగా రిలేషన్షిప్ ఇంకెవరికి ఉంటుంది చెప్పు? నువ్వు మా అందరికీ అమ్మా నాన్న అవ్వాలని నిన్ను మీ అమ్మా నాన్నలకు, మీ కుటుంబానికి ఆ దేవుడు దూరం చేశాడనుకుంటా. అమ్మగారు, భోజనం రెడీ. అక్కా, ఇంకా భోంచేయలేదా? క్రిష్కి చెప్పానక్కా, నేను వెళ్ళి తీసుకొస్తానక్కా. క్రిష్, క్రిష్! వీళ్ళిద్దరూ పైన ఏం వెలగబెడుతున్నారో ఏంటో. వీళ్ళు పెట్టే టెన్షన్ వల్ల నాకు తెల్ల జుట్టు కూడా వచ్చేస్తుంది. కమాన్ 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 బాబా, కమాన్ ఫాస్ట్ గా ఆడు. ఆడు బాబా, ఫినిష్ చేయి, ఫినిష్ చేయి, ఫినిష్ ఫినిష్ చేయి. కమాన్ కమాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కమాన్ కమాన్ బాబా, కమాన్ 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 బాబా. ఇంకో 1000 పాయింట్స్ వస్తే ఫైనల్ రౌండ్ ఫినిష్ అవుతుంది. కమాన్ ఇంకో 10 నిమిషాలు లేట్ చేస్తే అఖిలక్క పైకి వస్తుంది. మీకోసం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తుంది. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా భవాని. ఆ మొక్క అఖిలక్కకి నువ్వే చెప్పు. నీకు చెప్పింది నువ్వు ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్తావని కదా. ఏంటి భోజనం విషయమా? సునామీకైనా ఎదురెళ్తాను గాని ఈ విషయంలో అఖిలక్కకు మాత్రం ఎదురెళ్ళను బాబు. అఖిలక్కకి నేను చెప్పలేను. భవాని, ఏ నీకు పిచ్చా? బాగా గెలవకుండా చేసావు. నువ్వు నోర్ముయ్యవే. క్రిష్, నువ్వు తిన్నా తినకపోయినా అలా వచ్చి చేయి కడిగేసుకుని వెళ్ళయ్యా. గ్రానీ కోపంగా లేదు కదా? నువ్వు కనిపిస్తే కూల్ అవుతుంది. పద. సరే పద. రండి. గ్రానీ, గ్రానీ, సారీ గ్రానీ, ఏదో వర్క్లో ఉండి మర్చిపోయాను. ఇంకోసారి రిపీట్ అవ్వదు. లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది టైం. కొన్ని క్షణాల్లో జీవితాలు మారిపోతాయి, బంధాలు దూరం అవుతాయి. అవి దూరం అయ్యాక ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా తిరిగి రావు. సారీ గ్రానీ. సారీ. నువ్వు ఇంట్లో
ప్రేమకు ప్రతిరూపం మాత్రమే కాదు, నా ఆశయాలకి, ఈ ఇంటి వారసత్వానికి చిరునామా. ఆ విషయం తెలుసుకో. చిన్నపిల్లాడు కదక్కా, తెలుసుకుంటాళ్లే. భవానీ, క్రిష్ విషయంలో నేనేది ఈజీగా తీసుకోలేను. క్రిష్ నిన్ను హయ్యర్ స్టడీస్కి ఫారెన్ పంపించకుండా ఇక్కడే ఎందుకుంచానో తెలుసా? ఘట్టమనేని కుటుంబం అంటే ఒక ఇల్లు కాదు, 25,000 కుటుంబాల జీవనాధారం. బాధ్యతల్ని, బంధాలంటే ఏంటని తెలుసుకుంటావని. నువ్వు స్టడీస్ కంప్లీట్ చేసి కంపెనీలో బాధ్యతల్ని తీసుకుంటావని ఎదురు చూస్తున్నాను. నువ్వేం టెన్షన్ పడకు గ్రాని, నేను బావ దగ్గరుండి చూసుకుంటాం. బాధ్యతలంటే బైకుల మీద బలాదూరు తిరగడం కాదు. కేర్లెస్ గా ఉంటే పోయేది 25,000 కుటుంబాల భవిష్యత్తు. గుర్తుపెట్టుకో క్రిష్. గ్రాని గ్రాని గ్రాని, నా మీద కోపంతో తినకుండా వెళ్ళకో. చెప్తున్నా కదా, నేను ఈ రోజు నుంచి చాలా బాధ్యతగా ఉంటాను. అవునక్కా, ఈ ఒక్కసారికి కృష్ణ క్షమించక్కా. నువ్వు తినకపోతే మేమెలా తింటాం? అసలే మాకు బాగా ఆకలి వేస్తోంది. రా అక్కా, తిందాం. అక్కా, నువ్వెందుకక్కా? నేను చూస్తానుగా, మీరు వెళ్ళి తినండి. గ్రాని రా గ్రాని. హలో మేడం, ఎస్ఐ రమేష్ కుమార్ని మాట్లాడుతున్నాను. కొంతమంది కుర్రాళ్ళు క్రిష్ మీద కేసు ఫైల్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు మేడం. వాళ్ళలా అంటుంటే నువ్వు గాడిదలు కాస్తున్నావా? 4 రివర్స్లో తగిలించి పంపక. భవానీ, ఏమైంది? ఆ, ఆ, మొన్న ఆన్లైన్లో 2 చీరలు ఆర్డర్ ఇచ్చానక్కా. వాళ్ళు చూడసేయ్, ఎంత ఖర్చైనా పర్లేదు, క్రిష్ స్టేషన్కి రాకుండా మేనేజ్ చేయి. అసలే ఏదో ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకున్నట్టున్నావు, మరి వద్దా? కావాలి మేడం, నేను చూసుకుంటాను. మీరు రిలాక్స్ అవ్వండి. అదే కుటుంబంతో కలిసి తింటే మనస్తృప్తిగా ఉంటుంది. La 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 la